రాజమహేంద్రి ట్రస్ట్ శ్రేయభిలాషులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. మీడియా వారికి కూడా నమస్కారం. పిల్లలందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ 8వ వార్షికోత్సవం పూర్తి చేసుకొని 9వ వార్షికోత్సవంలోకి 9వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నారు. 8 సంవత్సరాలు పూర్తి చేసుకోగలిగారు అని అంటే స్వతహాగా ఒక చారిటబుల్ ట్రస్ట్, ఇంతమంది సభ్యులతోటి కూడిన చారిటబుల్ ట్రస్ట్ అంటే ఒకటి సమిష్టిగా అందరి ఆలోచన ఒకలాగా ఉండాలి, 2 నిస్వార్థంగా సేవే పరమావధిగా చెయ్యాలన్న ఆలోచన వీరికి ఉండాలి. ఏ ఒక్క ఆలోచన రెండింటిలోనే విభేదించినా ఈ ట్రస్ట్ అన్నది 8 సంవత్సరాలు అసలు 8 నిమిషాలు కూడా ఉండదు. కానీ 8 సంవత్సరాలు ఉన్నారంటే నిస్వార్థంగా వీళ్ళందరూ కూడా సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి, తద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలి అని ఒక ఆలోచనతో చేస్తూ ఉన్నారు. మీకు ఒకటే చెప్తాం, ప్రభుత్వాలు వారి యొక్క బాధ్యత నిర్వర్తిస్తారు, కానీ ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వారి కింద ఇలాంటి ట్రస్టులు వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉండాలి. అది నిన్ను అనునిత్యం చేయవలసిన కార్యక్రమం. ఈరోజు ఉదాహరణ తీసుకుందాం. విజయవాడలోనే నేను అసలు ఈ యొక్క ప్రసంగానికి ముందు ఏదైతే ఈ యొక్క అకాల వర్షాల వలన, ఈ వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వేదిక ద్వారా మన అందరి యొక్క ప్రగాఢ సానుభూతి తెలియచేసి నేను మాట్లాడాలని అనుకున్నాను. క్షమించాలి. వారందరికీ కూడా మన అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ, అక్కడ విజయవాడలో మీరు చూస్తూ ఉన్నారు 40 సంవత్సరాలుగా ఇప్పుడు కనివిని ఎరిగిన రీతిలో ఆ వర్ష క్లౌడ్ బర్స్ట్ లాగా జరుగుతూ ఉంది అని అంటే చాలా దురదృష్టకరం. ప్రభుత్వాలు వారి పనులు చేస్తూ ఉన్న స్వచ్ఛంద సంస్థలు వారందరికీ కూడా కాలుకి మొక్కాలి. స్వచ్ఛంద సంస్థలు ఎక్కడికక్కడ వారు ప్రాణాలని పణంగా పెట్టి ఈ రోజు వారి యొక్క ప్రజల్ని ఆదుకుంటున్నారు కాబట్టి అక్కడ ప్రజలందరూ సురక్షితంగా ఉన్నారు. తప్పకుండా ఈ యొక్క ట్రస్ట్ ఆలోచనలు చాలా మంచిగా ఉన్నాయి, మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా వాళ్ళు ఎంచుకున్నారు ఒకటి విద్య. ఎందుకంటే విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది, ఒక వ్యక్తిలో కూడా మార్పు వస్తుంది. అలాంటి విద్యార్థులు రేపన్న రోజున దేశ భవిష్యత్. అలాంటి వారి యొక్క జీవితాన్ని ప్రభావితం చేయాలన్న ఒక ఆలోచనతో ఈ ట్రస్ట్ వారు ఆలోచించడం అన్నది శుభ పరిణామం. మరొక అంశం ఉపాధ్యాయుని గౌరవించడం. ఎందుకంటే తల్లి తండ్రి తర్వాత మనకి దైవ స్వరూపం ఎవరంటే ఉపాధ్యాయులు. దాంట్లో ఏ మాట కూడా సందేహం లేదు. అలాంటి ఉపాధ్యాయులు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ వెనక్కి జరగండి సార్. నెక్స్ట్ జరగండి. శ్రీమతి టి తిరుమల, సెకండరీ టీచర్, ఎంపీపీఎస్ బుర్లంక. శ్రీమతి టి తిరుమల. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా డైరెక్షన్ రండి. ప్రశాంత్ కుమార్ గారు, తిరుమల గారు జరుగుతుందండి. శ్రీమతి పి ప్రశాంత్ కుమార్ గారు, మనం తీయండి. స్కూల్ హెడ్ మాస్టర్, ఎంపీపీఎస్ పాపనాయకపల్లి. సార్ వెనక్కి జరగండి. మేసాల హరి గారు, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం, ఎంపీపీఎస్ పాపనాయకపల్లి, గండేపల్లి. సార్ సార్ వెనక్కి జరగరా. నెక్స్ట్ వివి అప్పరాగ గోపి గారు, ఎస్జిటి, ఎంపీపీఎస్ తుమ్మలావ, రాజమండ్రి వారు కూడా డైరెక్టర్ కోరుతున్నాం. గోపి మేస్టర్ రావాలి. వివి అప్పారావు గోపి మేస్టర్. నెక్స్ట్ డాక్టర్ పివిపి సంజయరావు, తెలుగు లెక్చరర్, ఎస్కేవి డిగ్రీ కాలేజ్, రాజమండ్రి. డాక్టర్ పివిపి సంజయరావు, తెలుగు లెక్చరర్, ఎస్కేవిటి డిగ్రీ కాలేజ్, రాజమండ్రి.
సార్ ఒకసారి ఇలా చూడరా సార్ 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 రండి సార్. డాక్టర్ పివిపి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రాజమండ్రి వారిని రావాల్సిందిగా కోరుతున్నాం. వెనక్కి వచ్చేస్తే మొత్తంగా పడిపోతారు. పివిసిహెచ్ శాస్త్రి గారు ప్రిన్సిపల్ గారు సార్ ఎక్కడ పివిసిహెచ్ శాస్త్రి గారు ప్రిన్సిపాల్ ఢిల్లీ పబ్లిక్ కృష్ణమూర్తి ఎఫ్సిటి ఎంపీపీఎస్ 4 జయగిరిపాడు. కృష్ణమూర్తి గారు వచ్చారా? వచ్చారు. ఎల్ కృష్ణమూర్తి రామ్ నుంచోండి. వెంకటలక్ష్మి కృష్ణమూర్తి గారు, ఇలా చూడండి సార్ ఒకసారి. లక్షాపాత్ర కృష్ణమూర్తి గారు, డి కృష్ణకిషోర్. సార్ వెనక్కి జరగండి సార్, వెనక్కి జరగండి. ధన్యవాదాలు.